జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో ఏ మేర పథకాలను అమలు చేశాడన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నారా చంద్రబాబు నాయుడు 100 రోజుల సందర్భంగా, అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 100 రోజులైన సందర్భంగా ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని తాము చేసిన కార్యక్రమాలను ఏ విధంగా చేశాం, ఇంకా ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి, జరిగిన నష్టాన్ని 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన నష్టాన్ని ఏ మేర పూడ్చాలి, ఇటువంటి అన్నీ కూడా ఆయన మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిన పరిస్థితులు మనం చూసాం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమని ప్రచారం స్టార్ట్ చేసేసారంటే, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఏం పథకాలు ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే మరీ సెటైరికల్గా ఆయన వెళ్ళిన చోటల్లా కామెడీగా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అనే జగన్మోహన్ రెడ్డి, కామెడీ చేసే జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఏ మేర ఇరగదీశాడో ఒకసారి మనం చూద్దాం. బుద్ధుండాలి మాట్లాడే ముందు. ఎందుకంటే ఒక విషయం మనం చెప్తున్నామంటే, గతంలో మనం కూడా అధికారంలోకి ఉన్నాము, అధికారంలో ఉన్నప్పుడు మనం ఏ మేర చేసామన్నది ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి బహుశా ఇతరులు స్క్రిప్ట్ ఇస్తారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి, అంత ఆలోచన ఉండదు కాబట్టి ఆయన అదే విధంగా మాట్లాడతాడు కాబట్టి ఆయన్ను మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇతరులు అంటారా, ఇంకా వాళ్ళకి అసలు ఆ పార్టీలో వాల్యూ లేదు. కాబట్టి ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి 2019లో ఏ మేర ఇరగదీశాడో, పొడిచారో ఒకసారి మనం చూద్దాం. ఇది జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి 7 నెలల్లో అమలు చేసిన పథకాలు. అంటే అమలు చేసిన అంటే ఇది ఏ మేర అమలు అయ్యాయి, ఏ మేర జరిగాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ తేదీ ఉంది, పథకం పేరు ఉంది, నెలలున్నాయి, అమలు తీరు ఉంది. ఫస్ట్ తేదీ 12/6/2019 మొదటి నెల. అది రాజన్న బడిబాట పేరుతో ప్రకటనను విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రకటనను విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రకటన విడుదల చేశారండి, అర్థం చేసుకోండి దయచేసి. ప్రకటనను మాత్రమే విడుదల చేశారు ఆయన అమలు చేయలా. తర్వాత 2వ నెలలో 8/7/2019 జూలై 8వ తేదీన వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి. 8/7/2019 అదే రోజున వైఎస్ఆర్ పెన్షన్ కానుక కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచారు. ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ, ఇది జగన్మోహన్ రెడ్డి స్టామినా, ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనకార్యం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే, అంటే గతంలో నెలలు కూడా ఏదైతే ఉన్నాయో, ఒక నెల ముందు ఆ నెల రెండు కలిపి ఆయన జూలై 1వ తేదీన సక్సెస్ఫుల్గా 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒకే ఎట్ ఏ టైం 1,000 రూపాయలు ఆయన పెంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 250 రూపాయల లెక్కన సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 4 సార్లు ఆయన పెంచుకుంటూ పోయి ఆయన 3,000 రూపాయలు చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేవలం జూలైలో 250 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పెంచాడు. ఇది మనం క్లియర్గా అర్థమవుతుంది. ఇక 6/9/2019 సెప్టెంబర్ 6వ తేదీ బియ్యం పంపిణీ. ఎన్నికల్లో సన్న బియ్యం హామీ ఇచ్చి మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి. చెప్తాడు మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పి, మాటలంతవరకే పరిమితం అని చెప్పి క్లియర్గా మనకు అర్థమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏమి చేసింది లేదు, ఒరగబెట్టింది ఏం లేదు, ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇంకొకటి 9/9/2019 వాహన మిత్ర పథకానికి మార్గదర్శకాలు జారీ చేశారు అయ్యా. జారీ చేస్తే అందులో సాక్షిలో పెద్ద ప్రకటనలు వేశారు. ఆయన ఛానల్ కదా, ఆయన పేపరు, ఆయన ఛానల్ కదా. కాబట్టి సెప్టెంబర్ 9వ తేదీన వాహన మిత్ర పథకానికి ఆయన మార్గదర్శకాలు జారీ చేసి సాక్షిలో ప్రకటన వేసి అంతకు పరిమితం చేసి కాము కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడే ముందు అర్థం పర్థం ఉండాలి. ఒక మాట అంటే ఒక ప్రభుత్వాన్ని కనీసం గ్రేస్ పీరియడ్ అనేది కొంత ఇవ్వాలి. ప్రభుత్వం 6 నెలలు అవ్వందే ఏ ప్రభుత్వం కూడా సెటిలైట్ అయ్యేందుకు కుదరని పక్షం. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతలోనే 6 నెలలు కూడా కాదు, 3 నెలల లోపే ఆయన పెన్షన్ చెప్పిన మాట 4,000 రూపాయలు చేశారు. అదేవిధంగా రేపు దీపావళి నుంచి అనేక పథకాలను కూడా ఆయన ఒక్కసారిగా సిలిండర్ల పథకం రిలీజ్ అవబోతుంది, అదేవిధంగా ఉచిత బస్సు రాబోతుంది. ఇంతలోనే ఎందుకు
అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు తొందరపడుతున్నారు? సరే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తొందరపడుతున్నారు కదా అని చెప్పి ప్రజలు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, వీళ్ళ మాటలు ఉంటాయి, వీళ్ళు చేసింది లేదు పెట్టేది లేదు, చేసే వాళ్ళని వీళ్ళు కానూకే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి. ఇక ఇది 4వ నెల అంటే ఇప్పుడు 5వ నెలకు వద్దాం. 2/10/2019 అక్టోబర్ 2వ తేదీన గడప వద్దకే పాలన ప్రకటన మాత్రమే విడుదల. ఇది కూడా ప్రకటనంత వరకే విడుదల చేశారు. తర్వాత 4వ తేదీ అక్టోబర్ 2019 వాహనమిత్ర పథకం ప్రారంభం. ఒక్కో ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు. ఇక 5వ నెలలో ఆయన చేసిన ఘనకార్యం ఏంటంటే 10,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇచ్చాడు. 10/10/2019 వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే. అక్టోబర్ 10వ తేదీ ఆయన పథకాలన్నీ ప్రారంభం చేసుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో ఒక మాయను క్రియేట్ చేశాడు, జగన్మోహన్ మాయ. ఈ మాయను క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ మాయలో ప్రజలను అలా నమ్మబలికిచ్చాడు. ఎందుకంటే 151 సీట్లు వచ్చేసాయి, నాకు ఇంకేముంది, జగన్ అన్న నేనే తోపు అని ఇంకా ఆయన రాజుగా ఫీల్ అయిపోయాడు. ఇంకా ప్రతిపక్షం లేదనుకున్నాడు ఆయన. లేదనుకొని జగన్మోహన్ రెడ్డి ఆయన కక్ష సాధింపు ధోరణితో పాటు ఆయన ఒక మాయా క్రియేషన్ చేసి ఆ మాయలో ఏం చేశాడంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోయాడు. నోట్తో చెప్పినవే అమలు చేయాలిగా చెప్పుకుంటూ పోయాడు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం. ఇక చూడండి, అదే నెలలో 15వ తేదీ వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి ఏటా 13,500 కోట్లు చెప్పాడు. ఏటా 13,500 కోట్లకు పరిమితం చేశాడు ఆయన. ఇక 17 అక్టోబర్ 2019 వైఎస్ఆర్ నవోదయం ఎంఎస్ఎంఈకి సంబంధించి పథకం ప్రారంభం చేశారు. ప్రారంభం మాత్రమే. అవి 5 నెలల్లో జరిగాయి. ఇప్పుడు 6వ నెలకు వద్దాం. అంటే నవంబర్ 2వ తేదీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 6 నెలల తర్వాత ప్రారంభం. 6 నెలలు ఏం చేయాలి ప్రజలు? రోగాలు వచ్చిన ప్రజలు ఎక్కడికి పోవాలి? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అధికారంలోకి రాకముందు? దేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దేశంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా వెళ్ళండి, మీరు 1,000 రూపాయలు దాటితే మీరు డబ్బులు కట్టవద్దు అని చెప్పి మోసపూరిత మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎంతో మంది కడుపు మంటను జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డికి శాపమైంది. నువ్వు బయట రాష్ట్రాల్లో వద్దురా స్వామి, ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఎక్కడ్రా అనే పరిస్థితికి ప్రజలు వచ్చేసారంటే ఇదే జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిబిలిటీ. ఇదే జగన్మోహన్ రెడ్డి చేసిన మాటలు ఈనాడు 100 రోజులు అవగానే నంగిలాగా అశ్వభష్ అని చెప్పి వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కాదు. ఆయన ప్రభుత్వంలో ఉండి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని తెలియాలి కదా ప్రజలకు. ఇన్ని నెలలు మీరు చూస్తున్నారు, ఎక్కడన్నా అమ్మఒడి కనిపించిందా? మరి ఇప్పుడు వెళ్ళి నీటు 15,000 అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? కడుపు మండిపోయి వచ్చిన మాటలు ఇవి, అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితుల్లో చూసి నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే ఆయన చేసింది ఏం లేదు, ఒరగబెట్టింది ఏం లేదు. ఆయన ప్రభుత్వంలో మొదటి 6 నెలలు చూసుకుంటూ పోతాం. మీకు అదే అందుకే క్లియర్గా మీకు రిపోర్ట్ ఇస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను. ఒకవేళ వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు ఇది ఫేక్ అని కానీ, లేదా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తుందని కానీ, తెలుగుదేశం పార్టీ 6 నెలల తర్వాత లేదా 1 సంవత్సరం తర్వాత ఇవి చేయలేదు, మీరు ఇచ్చిన హామీలు చేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రండి చూద్దాం. రాలేరు మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం ఆయన నైజం అది. ఇక 2/11/19 వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దేశంలో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు, దేశంలో ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు మనకు చెన్నై ఉందనుకోండి, చెన్నైకి వెళ్ళండి, విజయ హాస్పిటల్కి వెళ్ళండి. 1,000 రూపాయలకు మించితే ప్రభుత్వం భరిస్తుంది. ఎవడు భరిస్తాడు? ప్రభుత్వం ఎక్కడ భరిస్తుంది? ఆంధ్రప్రదేశ్లోనే ఇవ్వలేదు కదా మీరు. హైదరాబాద్ వెళ్ళండి. హైదరాబాద్ అంటే ఏదో ఆంధ్ర తెలంగాణ కాబట్టి కలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ కొద్దో గొప్ప జరిగి ఉండొచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్లోనే బాకీలు పెట్టిన ప్రభుత్వం మీది. ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ అంటే వద్దురా బాబు మేము చేయము, డబ్బులు కడితేనే చేస్తామని చెప్పి స్వయాన నా తండ్రికి కూడా చెప్పిన పరిస్థితులు చూశాను. ఇది అన్ని మోసపూరిత మాటలు. జగన్మోహన్ రెడ్డి నైజం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు, తన కేసులను తను ఎక్స్టెండ్ చేసుకునేందుకు, బెయిల్ని ఎక్స్టెండ్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేశారు. రైట్. ఇక 8వ తేదీ నవంబర్ నెల అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న అండ. టీడీపీ హయాంలో ప్రకటించిన 264 కోట్లు మాత్రమే విడుదల. వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిందేం లేదు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 264 కోట్ల రూపాయలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిలీజ్ చేస్తున్న డబ్బులు. అవే డబ్బులు ఈయన వచ్చి అయ్యా ఆయన ఏదో ఒరగబెట్టినట్టు ఘనకార్యం చేసినట్టు అగ్రిగోల్డ్ బాధితులకు ఆయనే ఇచ్చేసినట్టు వీళ్ళు ఆనాడు ప్రకటనలు చేసుకొని హైప్ ఇచ్చుకున్నారు. కానీ అది తెలుగుదేశం పార్టీ హయాంలో రిలీజ్ అయిన డబ్బులే 264 కోట్లు. ఇక 14 నవంబర్ మనబడి
నాడు నేడు పథకం ప్రారంభం మాత్రమేనండి. ఇవన్నీ పథకం ప్రారంభాలే, అన్ని ప్రారంభించి వదిలేశాడు. టక్ 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 బటన్లు నొక్కి వదిలేశాడు, అన్నీ వదిలేశాడు. బటన్లు నొక్కడం వదిలేయడం. ఎప్పుడు అమలు అవుతున్నాయి, ఎవరు అమలు చేస్తున్నారు, అసలు ఎక్కడ వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి, ఏం లేదు. అక్కడ రిలీజ్ అయిపోయింది, మాకు వచ్చేటప్పటికి టైం పడుతుంది. వీళ్ళు చెప్పింది అదే, రిలీజ్ అయిపోయి ఆ పథకం స్టార్ట్ అయిపోయింది, మీకు వచ్చేటప్పటికి టైం పడుతుంది. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. అదే పరిస్థితి వీళ్ళది. ఇక అందరికీ అందుబాటులో ఇసుక. కూలీలు అల్లాడారు. దాదాపు 1.5 సంవత్సరం పాటు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు కూలీలు అల్లాడారండి. మామూలుగా అల్లాడలేదు. వాళ్ళ కడుపు మంట కూడా తగిలింది జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ కడుపు మంట ఖచ్చితంగా తగిలింది జగన్మోహన్ రెడ్డికి. ఉచిత ఇసుక పథకం అన్నాడు. ఎంతమంది అమ్ముకోలేదండి అందులో అందరికీ అందుబాటులో ప్రారంభం మాత్రమే పథకం. ఇక నవంబర్ 21, 2019 వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ప్రభుత్వ ప్రకటనను విడుదల చేశారు. 7వ నెల 12/3/2019 వైఎస్ఆర్ లా నేస్తం పథకం ప్రారంభం మాత్రమే. 20/12 ఇక ఇది 7వ నెల డిసెంబర్కి వచ్చేసాం మనం. వైఎస్ఆర్ నేతన్న హస్తం ముఖ్యమంత్రి వర్చువల్ ప్రారంభం మాత్రమే. వర్చువల్ ప్రారంభం. ఆయన మొత్తం 5 సంవత్సరాల్లో వర్చువల్గానే ప్రారంభించారండి. వర్చువల్ ప్రారంభం మాత్రమే. 23/12/2019 కడప ఉక్కు కర్మాగార నిర్మాణానికి శ్రీకారం ప్రారంభోత్సవానికే పరిమితం. ఇది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆయన ఒరగబెట్టిన ఆయన ఘనకార్యాలు ఇవి. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఆయన ఇప్పుడు 100 రోజుల పాలనకే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ కామెడీ చేస్తూ కిండలు చేస్తూ మాట్లాడే మాటలు అవన్నీ ఆయనకే తగులుతున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల కాలంలో వాళ్ళ నాయకులు ఏవైతే మాట్లాడారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వాళ్ళ నేతలు మాట్లాడిన మాటలు కౌంటర్లుగా పెట్టుకుంటే సరిపోతుంది. అవే సరిపోతున్నాయి, అవే పడిపోతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ లేదు, జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదు, జగన్మోహన్ రెడ్డి మాట తప్పుతాడు మడమ తిప్పుతాడు అన్న దానికి నిదర్శనాలే ఇవన్నీ కూడా. ఇది దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిసా.